హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు తెలంగాణలో పెన్షన్స్ పడలేదని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారండి. అంటే నవంబర్ నెల పెన్షన్స్ ఇంకా కొంతమందికి రిలీజ్ కాలేదు కాబట్టి వారందరికీ కూడా ఈరోజు రిలీజ్ అవుతాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది. కాకపోతే ఈరోజు కూడా పెన్షన్స్ అనేది రిలీజ్ కాలేదు. దానికి గల కారణాలు ఏంటి అనేది కూడా నేను తెలుసుకున్నానండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు కూడా చెప్తాను. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ పేమెంట్స్ అనేది పెన్షన్ పేమెంట్ అనేది కొన్ని జిల్లాలకు మాత్రమే ఎందుకు లేట్ అయింది అంటే కొన్ని బ్యాంకీలు విభజన జరుగుతుందండి. అంటే కొన్ని బ్యాంకీలు డివైడ్ అవ్వడం, విభజన జరగటం, కొన్ని బ్యాంకులు వచ్చి మళ్ళీ ఈ బ్యాంకులో యాడ్ అవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి పర్టికులర్గా కొన్ని జిల్లాల్లో గ్రామీణ బ్యాంకులు కొన్ని అయితే విభజన జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన పేమెంట్లు ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నిలిపివేశారండి. అంటే నెట్ బ్యాంకింగ్ కానీ, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఇంకా మీకు రావాల్సిన పేమెంట్లు కానీ, మీరు పంపించాల్సిన పేమెంట్లు కానీ అనేది ట్రాన్సాక్షన్స్ అనేది తొందరగా జరగవు. అది ప్రస్తుతానికి నిలిపివేశారండి. ఆల్రెడీ 28 నుంచే నిలిపివేశారు ఇవన్నీ కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్ని కొన్ని గ్రామీణ బ్యాంకుల వాళ్ళు. ఈ గ్రామీణ బ్యాంకుల విభజనల వల్లనే ఇదైతే ఆగిపోయినాయి అంటండి. ఈ పేమెంట్లు అయితే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆగిపోయినాయి కాబట్టి మనకి పేమెంట్ అనేది ట్రెజరీ నుంచి మనకి రిలీజ్ అవ్వాలి కాబట్టి ఆ రిలీజ్ అయిన పేమెంట్ మన అకౌంట్లోకి రావాలంటే ట్రాన్సాక్షన్స్ అనేవి లేవు కాబట్టి మనకి బ్యాంకులో పేమెంట్ అనేది ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషనల్ ప్రెసిడెంట్ బుంగి రవికాంత్ గారు దీని మీద ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశారండి. ఈ విభజన కార్యక్రమం సందర్భంగానే ఈ బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా నిలిపివేశాము. 1వ తారీఖు నుంచి రన్నింగ్లో ఉంటాయి అని చెప్పారు, కానీ ఇంకా రన్నింగ్లో అయితే రాలేదు. కంపల్సరీగా 2-3 రోజుల్లో అయితే సవరణలు జరుగుతాయి. దాని తర్వాత మీకు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అని పేమెంట్స్ ఏదైనా సరే మీకు యథావిధిగా జరిగిపోతాయండి. మీరు ఎవ్వరూ ఏం టెన్షన్ పడద్దు, కంగారు పడద్దు. నేను మీకోసం స్పెషల్గా వీడియో చేసి ఎందుకు పెడుతున్నానంటే చాలామంది కంగారు పడిపోతున్నారు, మరి మెసేజ్లు చేస్తున్నారు. చాలామంది వీడియోస్ పెడతారు కానీ పెన్షన్స్ పడ్డాయి చూసుకోండి అంటున్నారే కానీ మీకు ఇంత పర్టికులర్గా క్లారిటీగా రీజన్ చెప్పేవాళ్ళు అనేది పిన్ టు పిన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అనేది లేకపోవచ్చు. అందువల్లనే మీకు కంగారు ఎక్కువైపోయి ఉండొచ్చు. దాదాపుగా నేనైతే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీకైతే చెప్తున్నానండి. ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే స్వయంగా మీ పెన్షన్ ఏ అకౌంట్లో పడుతుందో ఆ బ్యాంకుకి వెళ్ళి మీరే కనుక్కోవచ్చు. సో ఇదండి ఈరోజు నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మరికొంతమందికి ఈ విషయాన్ని షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.